మహోన్నతుడా, గొప్ప దేవ, మా తండ్రి, ఈ దినమందునైనా మేము ఉనికి కలిగి ఉన్నామంటే, ఈ దినమందు మా ప్రభా మేము బ్రతికి ఉన్నామంటే, యూ ఆర్ విజిటింగ్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. యూ హ్యావ్ బీన్ రెన్యూవింగ్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ amidst all the chaos and evil that haunts us, O God. మా తండ్రి, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవ, మమ్మల్ని అందరినీ మీరు స్వాధీనములు తీసుకొనమని నేను వేడుకొంచున్నాము. మా తండ్రి, మా అందరి హృదయములలో, వాని కడుపులలో నుండి లేఖనములు చెప్పినట్లుగా జీవజల నదులు పారునని మీరు చెప్పిన మాటలు మా జీవితాల్లో అనుదినము అనుక్షణము నెరవేర్చుకొనుటకు మా ప్రభువా సహాయము చేయండి. హెల్ప్ us to listen to your spirit. help us to obey your spirit. మా తండ్రి, మా ప్రభువా, నాయన, మా యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు తన గురించి తాను ఏమి బోధించుకొనక యేసు దగ్గర నుంచి వినిన సంగతులు మాత్రమే బోధించునని నీ వాక్యములో మేము చూస్తున్నాము. లార్డ్, help us to not be our own selves always, but help us to be what you wanted us to be and transform us into your likeness, O God. ఈ మధ్యాహ్న కాలమందు మా తండ్రి, మీ వాక్యమును వినుచుండగా నీ దాసునైన నన్ను మరుగుపరిచి నీ వాక్యమును మాకు విశుద్ధపరచమని, వినుచున్న ప్రతి హృదయమును మా తండ్రి నీ జీవజలముతో తృప్తిపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. In one of the services on a Pentecost Sunday, ఒక పాస్టర్ గారు, he started singing happy birthday to you, happy birthday to you. వాక్యం చెప్పడానికి వచ్చి హ్యాపీ బర్త్డే పాడుతున్నారు పాస్టర్ గారు. బహుశా వాళ్ళ ఆవిడ బర్త్డేనో, వాళ్ళ అబ్బాయి బర్త్డేనో, వాళ్ళ అమ్మాయి బర్త్డేనో అని అనుకుంటున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ అయిపోయిన తర్వాత డియర్ చర్చ్ అన్నాడు. చర్చ్ అనగానే ఇదేంటి మాక అని చెప్పి he started the sermon. Today is the birthday of the church, but it happened 2000 years ago. రోమా సామ్రాజ్యం ఈ సంఘాన్ని తుడిచివేయాలని విశ్వ ప్రయత్నం చేసింది. They didn't want the church to exist at all. అసలు ఉండవలసిన అవసరము లేకుండా దీన్ని భూమి మీద ఉనికి లేకుండా చేయాలని అనుకుంటే it didn't work out. ఎంతగా సంఘాన్ని హింసించారో, the church grew so much. పెంతెకొస్తు దినం నాకు ఎందుకు బాగా ఇష్టం అంటే, some of the most important things in my life happened on this day. చర్చ్లో సేవ చేయటానికి ఇంటర్న్షిప్లో హైదరాబాద్ లూథరన్ చర్చ్లో నేను చేసినప్పుడు, this was the first day I put on my cassock officially for the service. దేవుని పరిచర్య కోసమని ఈ ఆరాధనతో ప్రారంభమైంది. many things like that, and I ask you to take time. బహు విశిష్టమైన దినం. This day has been preserved like this from ancient days by God the Father. ఈ దినాన్ని పరిశుద్ధపరచుకుంటూ వచ్చి the Lord filled the whole earth with his spirit. పస్కా పండుగ అంటే గుడ్ ఫ్రైడే తరువాత అయిపోయినాక 7 వారాలకు వస్తుంది పెంతెకొస్తు పండుగ అనున్నది. it has been there even before the Spirit came down to the earth. హార్వెస్ట్ ఫెస్టివల్, యూదులకు కోత పండుగ అంటారు చూసారా. మన దేశంలో ముఖ్యంగా విలేజ్ స్టైల్ అండ్ టౌన్ స్టైల్ సెమీ అర్బన్ కాంగ్రిగేషన్స్లో కోత పండుగ బహు గొప్పగా చేస్తారు. ఇట్స్ ద యాన్యువల్ ఫండ్ రైజింగ్ డే ఫర్ దెమ్. హార్వెస్ట్ ఫెస్టివల్ ఈజ్ పెంటెకాస్ట్ డే. ఫెస్టివల్ ఆఫ్ వీక్స్ ఆర్ హార్వెస్ట్ ఫెస్టివల్. ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అంటే పాత నిబంధన అయిపోయి క్రొత్త నిబంధన వచ్చేలోపు మధ్యలో దాన్ని 2 నిబంధనల మధ్య కాలం అంటారు. ఒక 400 సంవత్సరాలు ఉంది. ఈ కాలంలో బ్రతికి ఉన్న భక్తులు, చరిత్ర తెలిసిన వాళ్ళు, దే ఐడెంటిఫైడ్ దిస్ డే యాజ్ ద సేమ్ డే when
ద లార్డ్ గేవ్ ద లా టు మోసెస్. మోషేకు సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చిన రోజు ఇదే రోజు. అండ్ ఇట్ ఈస్ సో సర్ప్రైజింగ్. ఏ ధర్మశాస్త్రం అయితే మనుషులు చేయలేకపోయారో, ఏ ధర్మశాస్త్రము మనుషులు చేయలేక ఫెయిల్ అయితే యేసు ప్రభు వారు వచ్చి పరిపూర్ణము చేశారు. అండ్ వాట్ ది ఓల్డ్ కవెనెంట్ వాజ్ నాట్ ఏబుల్ టు డూ, నేను ఇచ్చే నిబంధన కొత్తది, అది నూతనమైంది, ఇది మునుపటి వంటిది కాదు అని బైబిల్లో ఇర్మియా భక్తుడు చెప్పడం మనకు తెలుసు. ఇట్స్ ఎ న్యూ కవెనెంట్, బట్ స్టిల్ యేసు ప్రభు వలె, యేసు ప్రభు ఇచ్చిన నూతన నిబంధనలో నడవటానికి కూడా వీ నీడ్ ద పవర్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ యొక్క కాపుదల మనకు కావాలి. వీ డెఫినెట్లీ నీడ్ ద హోలీ స్పిరిట్ ఎంపవరింగ్ us అండ్ ద హోలీ స్పిరిట్ లీడింగ్ us. హార్వెస్ట్ ఫెస్టివల్ 10 ఆజ్ఞలు ఇచ్చిన రోజు. అట్ ద సేమ్ టైమ్ ద లార్డ్ సెంట్ డౌన్ ద హోలీ స్పిరిట్ ఆన్ టు దిస్ ఎర్త్. ఈ సంఘము మీదకి దేవుడు ఈ కార్యక్రమాన్ని, ఆత్మని, సంఘము యొక్క క్షేమార్థమై సంఘము కొనసాగులాగన, సంఘము జన్మించులాగన, యేసు ప్రభు యొక్క శరీరము భూలోకమంతా నింపబడులాగున the Lord sent the Holy Spirit this day 2000 years ago. 1950 సంవత్సరంలో సుమారు రఫ్లీ అమెరికా దేశంలో పెంటికాస్టల్ మూవ్మెంట్ అని స్టార్ట్ అయింది. పెంటికాస్టల్ మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు when it started, it was very rigorous. It was attested with signs and wonders. కానీ రానున్న రోజుల్లో ఏమైందంటే, పెంటికాస్టల్ వాళ్ళు అంటే వీళ్ళు భాషలు మాట్లాడతారు, ఒక గీత. The works of the Spirit were reduced to only speaking in tongues, which is not good. ఆర్ స్టాన్లీ అని గారని భారతదేశంలో ఉన్న ఒక విశిష్ట సేవకుడు ఈ విధంగా చెప్పాడు. రోమన్ క్యాథలిక్ సంఘమేమో సంఘాన్ని కొనసాగించి పద్ధతుల ద్వారా, క్రమము ద్వారా కొనసాగిస్తే రిఫర్మేషన్ వచ్చింది. మార్టిన్ లూథర్, zwingli, వీళ్ళంతా వచ్చి దే ఫోకస్డ్ మోర్ ఆన్ ద క్రాస్. సిలువ మీద వారి ధ్యానం పెట్టారు ఎక్కువగా. ఆచారాలు, పద్ధతులు చాలు, సిలువను గురించి, యేసు ప్రభుని గురించి మనం ప్రకటించాలని వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. సిలువను గురించి, యేసు ప్రభు గురించి చెప్పడం బాగానే ఉంది. దీని తర్వాత పెంటెకోస్ట్, పరిశుద్ధాత్మ ఉన్నది కదా అని the Pentecostals took the gospel one more step. But the problem is that too stopped. ప్రతిదీ కూడా మానవులు ఆరంభ సూర్యులు అంటారు, చూసారా? ముఖ్యంగా somehow they start so vigorously and at some point we will చిన్నగా చల్లబడిపోతాం. కారణాలు ఏమన్నా కావచ్చు, సంఘంలో ఉండే పరిస్థితులు బట్టి లీడ్ చేసేవాళ్ళు చల్లబడిపోవచ్చు. ఎనీ రీజన్ ఇట్ మైట్ బి. పద్ధతులు, సిలువ క్రమం, ఆత్మకార్యములు. నౌ డు వి సీ దట్? పద్ధతులు చేయం, పద్ధతులు చేస్తే ఇవి అవసరం లేదంటాం. సిలువను గుర్చిన వార్త పెద్దగా చెప్పు, ఎందుకంటే పెంటెకోస్ట్ ఇస్ దేర్ అంటాం. పోనీ ఆత్మానుసారంగా జీవిస్తున్నామా అంటే అది లేదు. చివరికి ఎట్లయిపోయామంటే అన్నీ వదిలిపెట్టేసి వీ బికమ్ గాడ్ ఫర్ అవర్ సెల్ఫ్. నాకు నేనే దేవుణ్ణి, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు అని చెప్పుకునేదానికి మత రంగు పులుముకొని we live in a shell that we are okay. The corona has broken those kind of shells a little bit. Some of us are talking, what's the point? ఎవరు ఎప్పుడు బ్రతుకుతారో, ఎవరు చనిపోతున్నారో మనకు అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మ నింపుదల మనకు నూతన ఉత్తేజం ఇచ్చి, నూతన శక్తినిచ్చి, నూతన బలమునిచ్చి, it has to take us with God
టు బీ లైక్ హిమ్. ఈరోజు రేపు దేవుడు వచ్చి నన్ను పిలిస్తే ఐఎమ్ రెడీ టు గో అన్నంత తీవ్రంగా మనము దేవుణ్ణి వెంబడించాలి. 2 days బ్యాక్ మీరంతా చూసే ఉంటారు. పాస్టర్ జ్యోతిరాజు గారని మన మినిస్ట్రీస్ తాలూకు సేవ చేసేవాడు రాజమండ్రి ఏరియాలో. నీవుంటే నాకు చాలు యేసయ్య, యేసే నా పరిహారి, ఈ పాటలన్నీ పాపులరైజ్ చేసిన సేవకుడు ఆయన. 1 నెల రోజులు ఆయన చెప్తున్నాడు, ఆయన మాటలే నేను చెప్తున్నా. He got a vision. He saw the heavens were opened. He felt as if God is calling him. ఏంటో ప్రభు ఈ దర్శనం చూపించాడని ప్రార్థన చేసుకున్నాడు. యూజువల్గా మనం కూడా అంతే కదా, పీడకాలు ఏదన్నా వస్తే బాగా ప్రార్థన చేస్తాం. ఆ రోజు 2వ రోజు కొంచెం తగ్గిస్తాం, అలా అయిపోతాం. we pray and things get normal. ఎగ్జాక్ట్లీ ఆ దర్శనం వచ్చిన 1 నెల రోజులకి కరోనా వచ్చింది. He went almost to death. కానీ తనకు వచ్చిన దర్శనంలో వాట్ హీ ఫెల్ట్ ఈజ్, యెషయాకు దేవుడు ఏ రకంగా పరలోకాన్ని చూపించాడు, సంథింగ్ లైక్ దట్. అండ్ దిస్ మ్యాన్ వాజ్ వెరీ క్లియర్, హీ ఈజ్ నాట్ రెడీ టు బీ దేర్. ఆ పరలోకములో పట్టణంలో నివాసం చేయటానికి నేను ఇంకా సిద్ధంగా లేను. పెద్ద సేవకుడు అండి, పెద్ద సేవకుడు. ఫేస్బుక్లో ఉంది ఇది, యూ కెన్ గో అండ్ లిజన్. అండ్ దెన్ హీ ప్రేయిడ్ ఇన్ ద బెడ్, ప్రభువా నేను ఇంకా పరిపూర్ణంగా లేనన్న విషయం నాకు అర్థమైపోతుంది. ఇంకొక అవకాశం నాకు ఇస్తే సేవను ఇంకా గొప్పగా చేస్తాం, ఇంకా పరిశుద్ధంగా జీవిస్తాం. నేను ట్రిమ్ చేసుకోవాల్సిన అన్వాంటెడ్ స్టఫ్ని ఐ విల్ ట్రిమ్. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్, ప్లీజ్ ఎక్స్టెండ్ మై లైఫ్ ఫ్యూ మోర్ డేస్. ప్రభు ఆయన ప్రార్థన ఆలకించి, సంఘస్థుల ప్రార్థన ఆలకించి ఆయనకు ఆయుష్ పెంచారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మెనీ మోర్ సాంగ్స్ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ హిమ్. హీఈస్ అ గ్రేట్ సింగర్. ఐ లైక్ హీ సింగింగ్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, గొప్ప సేవ చేసిన సేవకుడికి ప్రభువు నువ్వు ఇంకా ఇంపర్ఫెక్ట్గా ఉన్నావని చూపిస్తే, we need to put ourselves in that shoe too. How good are we? How prepared am I? How ready am I? I don't know the future, what is going to bring tomorrow. Self-deception, unwanted masks around us, ఇవన్నీ మనకు ఉండాల్సిన పని లేదు. భారతదేశంలో ఒక ప్రశ్న, ఆర్ యూ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అని ప్రశ్న వేస్తారు. వాళ్ళ ప్రశ్నను బట్టి వీళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్తో వేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఇచ్చే జవాబును బట్టి వీళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్తో వచ్చారో కూడా మనకు అర్థమవుతుంది. బట్ ద పాయింట్ ఈజ్, ఆర్ యూ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ కెన్ హ్యాపెన్ లాంగ్ బ్యాక్. ఆర్ యూ బీయింగ్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఎవ్రీ డే? అనుదినము నీవు నూతనపరచబడుచున్నావా? అనుదినము దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తుందా? ఇదిగో చదువుకున్న కీర్తనలో, ప్రతి దినము హీ ఈజ్ విజిటింగ్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. భూమి యొక్క ఉపరితలమును, భూమి యొక్క తలమును ఆయన దర్శిస్తూ నూతనపరుస్తున్నాడు. దట్ ఈస్ ద రీజన్ వై ద ప్లాంట్స్ గ్రో. నిన్న చూసిన సైజు ఈరోజు ఉండవు అవి. దెర్ ఈస్ అ రీజన్ వై దే బేర్ ఫ్రూట్ సిన్సియర్లీ. ఆత్మీయంగా ఎదుగుచున్న మనము కూడా వై ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బేర్ ఫ్రూట్. యోవేలు గ్రంథం గురించి, అంచె దినముల్లో నా ఆత్మను పంపిస్తానని దేవుడు చెప్పాడు కదా. అంచె దినములంటే ఇప్పుడప్పుడే ఎక్కడ ఉన్నాయిలేండి మీరు మరీను అని చెప్పుకునే వాళ్ళం చాలామందిని వింటాం మనం. ద లాస్ట్ డేస్ ఆర్ డెఫినెట్లీ నాట్ వెన్ ఐఎమ్ అలైవ్. అది కంక్లూజన్. దట్ ఈస్ ద బాటమ్ లైన్. నేను బ్రతికి ఉన్న దినాల్లో అంచె దినాలు రాకూడదు. బాగా బ్రతకాలి, బాగా ఎంజాయ్ చేయాలి, బాగా మరణించాలి, తర్వాత ఎప్పుడో దేవుడు రావాలి. బట్ అన్ఫార్చునేట్లీ ద ప్రాఫెసీ ఆఫ్ ప్రాఫెట్ జోయల్,
దిస్ ఎక్స్క్లూజివ్ ప్రాఫెసీ, అంచె దినముల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నది, ఇట్ ఎక్స్క్లూడ్స్ టు బీ కేటగరైజ్డ్ అండర్ ద వెరీ లాస్ట్ డేస్. మీనింగ్ టు సే, యేసు ప్రభు ఆత్మను పంపించిన దగ్గర నుండి those days are happening. Those days are happening. మీ యవ్వనస్తులు దర్శనములు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు అని వాక్యంలో ఉంది. మరి ఏంటో మన దగ్గర రివర్స్ అయిపోద్ది. పిల్లలకు వస్తూ ఉంటాయి కళలు, మా కాకలు వచ్చింది, ఈ కళ వచ్చింది, పిల్లలు చెప్తుంటారు. ఇట్స్ గుడ్, గాడ్ కెన్ యూజ్ ఎనీ వే టు కమ్యూనికేట్, బట్ యంగ్స్టర్స్, we need to wait. If we are old, we may sleep and we may dream. ప్రభు యొద్ద కనిపెట్టి దేవుని ఆత్మను, దర్శనములను పొందాలి. Tarrying and waiting in the presence of God. Last week we ended our sermon at Acts chapter 1 verse 4. I am reading it out loud. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొనుడి. చాలా చిన్న విషయం అది. యెరూషలేము, ఈ సిటీ నుండి బయటికి వెళ్ళొద్దు. వెరీ స్మాల్ థింగ్, వెరీ 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 స్మాల్ థింగ్. నాకు బైక్ ఉంది పాస్టర్ గారు, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అని చెప్పొచ్చు మనం. But the commandment is, do not get beyond Jerusalem. Once you leave, you may miss the blessing of Pentecost. ప్రభువు ఆజ్ఞాపించాడట. చాలా చిన్న విషయం. చిన్న విషయాల్లో మనం ఒక్కొక్కసారి పెద్ద దీవెనలు పోగొట్టుకుంటాం. ఇంత చిన్నదేగా అని మనం అనుకుంటాం. కానీ ఆల్రెడీ ద లార్డ్ మైట్ హ్యావ్ వార్న్డ్ us enough of times in the past about the same thing. అది గుర్తుండదు. ఇంత చిన్న పనికి ఇంత పెద్ద శిక్ష వేయాలా? మందసము ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక అతను చేయి పెడతాడు. యూజువల్గా డిస్కషన్స్లో మాట్లాడితే, ఎద్దుల బండి మీద మందసం పడిపోతుంది, అయ్యో పడిపోతుందేమో అని చేయి పెట్టడం చాలా సహజం కదండి. చేయి పెట్టినందుకు అతను మొత్తి చనిపోవాలా అంటే, నీకు ఇన్సిడెంట్ రికార్డ్ చేయబడింది, కానీ దాని గురించి ఐ రిమెంబర్ వీ మెడిటేటెడ్. ఎన్ని మూరలు వెనక నుంచోవాలి, ఎంత దూరం వీళ్ళు యాజకుల నుంచోవాలి, ఇన్ని స్టేజెస్ ఉన్నాయి. దీస్ పీపుల్ అనౌన్స్ యూ క్యాంట్ గో క్లోజ్ టు దాట్. ఇవన్నీ ఉంటాయి. ఏదో పడిపోతుంది కాబట్టి పట్టుకున్నాను, ఇట్స్ మై బేసిక్ ఇన్స్టింక్ట్ అండ్ న్యాచురల్ రియాక్షన్ ఫర్ సంథింగ్ అబౌట్ టు హ్యాపెన్ అని చెప్పకూడదు. చిన్నది మనకు కనపడే, చాలా చిన్నది, బట్ ఇట్ హ్యాస్ లాస్టింగ్ కాన్సిక్వెన్స్ ఆన్ దట్ పర్సన్. యెరూషలేము నుంచి మీరు వెళ్ళక అనే ఆజ్ఞ చిన్నది. వాళ్లకు యెరూషలేములో నుండి వెళ్ళక నీకు నాకు వేరే ఆజ్ఞ దేవుడు బోధించి ఉండవచ్చు. వెన్ ఎవర్ ద లార్డ్ విజిట్స్, దేవుడు ఎప్పుడు కనిపించినా, దేవుడు ఎప్పుడు దర్శించినా, రిమెంబర్ దిస్ ఆల్వేస్. యూ హ్యావ్ టు లుక్ ఫర్ ద ప్యాటర్న్. ఈరోజు నేను వెళ్ళి బాగా కొంతమంది వెళ్ళి మార్నింగ్ సినిమా హాల్, ఈవినింగ్ చర్చ్ అంటే కుదరదు. ఇట్ డజంట్ వర్క్ దట్ వే, పీరియడ్. ఇట్ డస్ నాట్ హ్యాపెన్ దట్ వే. మార్నింగ్ అయిష్టమైన పని దేవునికి నేను చేస్తాను, ఈవినింగ్ చర్చ్లోకి వెళ్ళాను, ద లార్డ్ ఫిల్డ్ మీ అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, పీరియడ్. హౌ ఇట్ హ్యాపెన్స్? దేవుడు ఎప్పుడు దర్శించినా, whenever there is a manifestation of God in your life, the first thing God will do is God will judge you. దేవుడు నీతిని గూర్చియు తీర్పును గూర్చి ఒప్పింపచేస్తాడు. When the Holy Spirit came on the Pentecost day, though it is not written exactly in the Bible, incident after incident, what happened? పరిశుద్ధమైన దేవుడు పాపులతో సాంగత్యము చేయలేడు కనుక, ఇట్ ఈస్ గాడ్స్ డిజైర్ ఫస్ట్ టు క్లెన్స్ us. మనలను శుభ్రము చేయాలి.
శుభ్రము చేసిన తరువాత దేవుడు వస్తాడు. I want us to compare how God visited Moses on Mount Sinai and how Pentecost happened after 50 days after Jesus left, because both of them happened on the same day. ఆకాశము నుండి పర్వతము నుండి అగ్ని వస్తుంది. ఇశ్రాయేలీయులు అందరూ చూస్తూనే ఉన్నారు ఆ హోరేబు పర్వతాన్ని. They know that. And God said to Moses, నేను ఆ పర్వతం మీద కాలు పెట్టానంటే none of you will be alive. Go and sanctify them. జాగ్రత్త పడండి, కనీసం జంతువులు కూడా ఆ మౌంటైన్ యొక్క ఫుట్ వరకు రాకూడదు. Oh, the Holy Lord descended. జనులు భయపడిపోయారు. ఎందుకు? అంత భయంకరంగా ఉండటం బట్టి కాదు. They were so scared of the holiness of God. And the Lord judged, and the Lord cleansed the whole community. Then he descended onto the mountain. Then he gave the law. ధర్మశాస్త్రం వారికి ఇచ్చాడు. Same thing is happening on the day of Pentecost too. Before the Holy Spirit came down onto గ్యాదర్ అయి ఉన్న వారందరి మీదకి రాబోయే ముందు, I would imagine definitely the Lord has sanctified them. వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది భాషల్లో మాట్లాడుతున్నారట. క్విక్ క్లారిఫికేషన్ ఆన్ దిస్. వాట్ డిడ్ దే స్పీక్? భాషలు మాట్లాడారండి. ఏ భాష అండి? మరి బైబిల్ గ్రంథం ఇందాక చదువుతున్నప్పుడు అక్కడ ఇంచుమించు సుమారు ఎన్ని భాషలు వాళ్ళు మాట్లాడారో అవన్నీ చెప్పబడి, పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో పౌలు చెప్తాడు. అమ్మ మీరు చదవండి. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, we know partially, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పరిపూర్ణమైనది వచ్చినప్పుడు, there is something that is whole and whole which you and I cannot contain. ఆ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును, పూర్ణము కానిది నిరర్ధకమగును. చాలమ్మా. సో on the very Pentecost day, everybody was speaking a language which is intelligible to the people who gathered around that place. పక్కనున్న వాళ్ళకి అర్థమవుతుంది వీరి భాష. పౌలు మరొక భాషల గురించి మాట్లాడతాడు. మీ అందరికంటే నేను ఎక్కువ భాషలు మాట్లాడగలను, నా దేవునితో నేను మాట్లాడతాను. సంఘములో ఇంటర్ప్రెటర్ ఉంటే మాట్లాడే ఆ భాషలు వేరు, పెంతెకోస్తు రోజు జరిగిన భాషల మాట్లాడటం వేరు. ఫర్ దిస్ రీజన్ సమ్ పీపుల్ సే, బాబేలు దగ్గర భూమి అందంతటా ఒకే భాష ఉన్నప్పుడు భాషలను దేవుడు తారుమారు చేశాడు. ఎందుకు? లాంగ్వేజ్ హ్యాస్ బికమ్ ఎ వెపన్. భాష ఒక ఆయుధం అయిపోయింది. దేవుని చిత్తము జరిగించకుండా మనుషులను దేవుని కంటే ఎక్కువగా చేసే ఆయుధం అయిపోయింది. లాంగ్వేజ్ గాట్ ఇట్ బికేమ్ ఏ వెపన్ లైక్ థింగ్. ఏమంటారు ఇవి ఇప్పుడు కరోనా అనేది అంటున్నారు కదా, సమ్ వెపన్, బయో వెపన్ అంటున్నారు కదా, అట్లాగూ స్పీకింగ్ వెపన్ అయిపోయింది లాంగ్వేజ్. ఎవ్రీథింగ్ వాజ్ వన్, పీపుల్ వర్ థింకింగ్ వన్, దే వర్ ఏబుల్ టు ప్లాన్ వన్, అండ్ గాడ్ జస్ట్ డిస్పర్స్డ్ ఇట్. ఎందుకు? దేవునికి విరోధంగా మనుషులు లేవటం ప్రారంభించారు. అండ్ ఆన్ పెంటెకోస్ట్ డే గాడ్ ప్రూవ్స్ ఇట్స్ నాట్ అబౌట్ ద లాంగ్వేజ్. నో, భాషలు ఒకటి ఉండే, ఇన్ని భాషలు ఉండే కదా, ఇంత కన్ఫ్యూజన్ ఉండే అని మీరు అనుకుంటున్నారా? కాదు. ఇట్స్ అబౌట్ అవర్ నేచర్, ఇట్స్ అబౌట్ అవర్ యాటిట్యూడ్. Somehow we want to be like God. Somehow we want to be more than God.
ప్రభువు ఆ భాషలన్నిటినీ ఐక్యపరిచి అందరూ ఆశ్చర్యపోయారంట. వీళ్ళేంటి నా భాషతో మాట్లాడుతున్నారు అని. మాదీయులు ఇలా అందరూ ఎన్ని భాషలు చెప్పండి, ఒకళ్ళ భాష ఒకళ్ళకి స్పష్టంగా అర్థమైపోతుంది. దిస్ ఈస్ ద మిరకల్ ఆఫ్ పెంటికాస్ట్. యూ బికమ్ సో వన్ ఇన్ యువర్ లాంగ్వేజ్. నీ భాషలో నువ్వు ఐక్యపరచబడిపోతావు దేవునితోటి. విత్ యువర్ లాంగ్వేజ్ యూ విల్ బీ ఏబుల్ టు communicate and be on one accord with all our fellow human beings. Today evening we are meditating on దేవుని రాజ్య నిమిత్తము ఆత్మ ద్వారా we are empowered to bear witness. సాక్ష్యము చెప్పటానికి శక్తిమంతులయ్యారు. ఒకే భాషగా ఐక్యపరచబడటానికి పెంటెకోస్తు రాలేదు. ద పర్పస్ ఆఫ్ పెంటెకోస్ట్ ఈజ్ we are empowered to bear witness to Jesus. యేసుక్రీస్తుకు నిజమైన సాక్షిగా, సత్యమైన సాక్షిగా, వేషధారణ లేనటువంటి మనిషిగా జీవించి ప్రభువు కోసము ఆయనకు శిష్యులను తయారు చేసేవారిగా మనము ఉండవలెనని ప్రభువు ఆశిస్తున్నాడు. ఆశిస్తూ పరిశుద్ధాత్మను పంపించాడు. భారతదేశంలో లేకపోతే విత్ ఇన్ ద క్రిస్టియన్ ఫోల్డ్ దెర్ ఈజ్ వన్ వీక్నెస్. ఏంటంటే కుర్చీలేస్తాం మనమే. తండ్రి అయిన దేవుడు అంటే అదిగో అక్కడ ఉండాలి పెద్ద కుర్చీ. యేసు ప్రభుకి కొంచెం ఓకే, కొంచెం మధ్యలో కుర్చీ. పరిశుద్ధాత్మకి చిన్న స్టూల్ చాలు. మూడు కుర్చీలు ఉంటే పైన తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధ. ఆంధ్ర క్రిస్టియానిటీలో ఎస్పెషల్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ మై థీసిస్ టు. హోలీ స్పిరిట్ వాజ్ ఇగ్నోర్డ్ రిడిక్యులస్లీ. పరిశుద్ధాత్మను గురించి ఎన్ని పాటలు ఉన్నాయి మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో మీరు చూడండి. ఓ 4-5 దొరుకుతాయి. అది కూడా ఎన్నిసార్లు పాడతారు మీరు మనం చూస్తే పెంటెకోస్తు పండుగ రోజు పాడుకుంటాం. సేమ్ థింగ్ విత్ ట్రినిటీ టు. వెరీ ఫ్యూ, వెరీ లెస్. మన దేశంలోనే కాదు, ఇట్ ఈస్ సో ఇన్ ద హోల్ క్రిస్టియానిటీ. వై? తండ్రి అయిన దేవుడు అంటే సుప్రీం, యేసు ప్రభు అంటే ఇంకా నెక్స్ట్ హోలీ స్పిరిట్. అండ్ దిస్ ఈజ్ నాట్ ట్రూ. దిస్ ఈజ్ రాంగ్. ట్రినిటీ అంటే గాడ్స్ పవర్. ఇట్ ఒకళ్ళకొకళ్ళు ఇంటర్ పెనట్రేటివ్. సో మై పాయింట్ ఈస్ డామినేషన్. డస్ ఫాదర్ డామినేట్? డస్ సన్ డామినేట్? డస్ హోలీ స్పిరిట్ సర్వ్? డామినేషన్ అన్న పదానికి క్రైస్తవ్యములో లోకం చెప్తున్న, పాశ్చాత్య దేశాలు చెప్తున్న అర్థం లేదు. భూమిని నింపి స్వతంత్రించుకొనిడి. డామినేట్ అండ్ సబ్డ్యూలో దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ ఎక్సెసివ్ పవర్ వితౌట్ చెక్స్. నో. ఐఎమ్ హోల్డింగ్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఫర్ ద వెడ్డింగ్ సెరమనీ. డామినేషన్ అన్నది క్రైస్తవ్యంలో లేదు, దేవునిలో అసలే లేదు. ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ ఆర్ వన్. They are one being. They are one. We need to understand, because the Holy Spirit was sent later, that doesn't mean Holy Spirit is inferior. No. పరిశుద్ధాత్మ లేకుండా యేసు ప్రభు పరిచర్య చేయలేకపోయేవాడు. There is a reason Jesus was empowered with the Holy Spirit on the day he was baptized. He received power. అసలు హోలీ స్పిరిట్ రిసీవింగ్ ని ఈ పవర్ స్ట్రక్చర్ లో పెట్టకూడదు మనం. ఇట్స్ ఎ డిఫరెంట్ డైనమిక్ ఆల్ టుగెదర్. అదే డైనమిక్ ని సంఘానికి ప్రభు చెప్పాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. యూ విల్ బి ఎంపవర్డ్. మీరు శక్తిని అందుతారు. ఏ శక్తి? డైనమైట్ లాగా, డ్యూనామిస్. You will be like a power ball in the hands of God. Are we really?
దేవుని చేతిలో శక్తి కలిగిన పాత్రనా నేను? నాకు తెలుసు నా జవాబు, మీ జవాబు మీకు తెలుసు. Am I a really powerful tool in the hands of God? అక్కడ తగ్గించుకుంటాం మళ్ళీ మనం. అంత పవర్ఫుల్ టూల్ అవసరం లేదండి, ఏదో కొంచెం ఉంటే చాలు. దట్ ఈస్ నాట్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు హంబుల్. యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్. ఇచ్చేయించు వానిని ఉచితముగా జీవజలము పుచ్చుకొననేమో. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. సో దేర్ ఈస్ నో హైరార్కికల్ స్ట్రక్చర్ ఇన్ గాడ్. నా తండ్రి నాకంటే గొప్పవాడు అని యేసు ప్రభు చెప్పాడు. ఎందుకంటే Jesus emptied himself everything and he came down. Definitely Jesus was less the way he lived on this world, but he left all his glory in the heaven for you and for me. Holy Spirit is not an inferior personality of God. Holy Spirit is the one who guides us, who restores us, who empowers us, who restores the whole creation and prepares the whole creation so that we will be one with God. దేవునితో ఐక్యపడటానికి మనకు సహాయము చేసే ఆత్మ పరిశుద్ధాత్మ. The Holy Spirit has descended. What does the Holy Spirit do when the Spirit descends onto the church? సంఘము మీదకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చేయు కార్యములు ఏంటి? సమాధానం ఇస్తాడంట. యోహాను సువార్తలో మనము చదువుకున్నాం 20వ అధ్యాయము. ఆదివారము సాయంకాలమున, కెన్ యూ రీడ్ చాప్టర్ 20 from 19? ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. Jesus said, I grant you peace. మీకు సమాధానం కలుగునుగాక. ప్లీజ్ కంటిన్యూ. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. What kind of power are we talking about when the Holy Spirit comes into us? How do we understand that power? Is this a power to prophesy? ప్రవచనాలు చెప్పే శక్తి? Power to speak in tongues only? Power to see visions and dreams only? Power to dominate or power to suffer? ప్రభువు కోసము శ్రమలు పడే ఆ శక్తి దేవుడిచ్చి ఉన్నాడు. ప్రభువు కోసము శత్రువులను క్షమించే ఆ కృప దేవుడిచ్చి ఇచ్చినాడు. Are you filled with joy? It's the Holy Spirit. Are you filled with love? It's the Holy Spirit. Are you filled with the blessedness in your heart? It is the Holy Spirit that gives us. యోహాను సువార్త 4వ అధ్యాయం 36-37 వచనాలు మీరు చదవాలి. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొంచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడును మాట ఈ విషయంలో సత్యమే. చాలు. దిస్ ఇస్ a very deeper imagery used in the Bible. మీరు ఎప్పుడన్నా ఆలోచించుకోండి. ఇఫ్ వీఆర్ ఫ్రమ్ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్, పంట వేసామనుకోండి, వరి గింజలు గోధుమ గింజలు నాటిన తర్వాత తెల్లవారు లేసేలెక్కి మొక్కలు వచ్చేస్తాయా? డూ వీ ఎక్స్పెక్ట్ ద సీడ్స్ టు గ్రో అప్ అండ్ బేర్ ఫ్రూట్ ద నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్? ఎవ్రీబడి నోస్ ఇట్స్ నాట్ పాసిబుల్. It's not happening now. No matter how much you use Monsanto విత్తనాలు, Monsanto ఎరువులు వాడినా కానీ రావు.
But Jesus says, a time is coming where the reaper and the sower together will rejoice. విత్తువాడును కోయువాడును కలిసి సంతోషించు కాలం వస్తుంది. కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం, కన్నీళ్లతో విత్తువాళ్ళు దే హ్యావ్ ఎ రిచువల్ ఆఫ్ సోయింగ్ విత్ వీపింగ్. అయ్యో మా గింజలు పోతున్నాయి, ఈ మిగుల్చుకుంటే మేము తినటమన్నా తినేవాళ్ళం, కానీ నాటుతున్నాము, ఈ సంవత్సరం వర్షం వస్తుందో లేదో, ఈ సంవత్సరం వర్షం రాకపోతే ఐ లూజ్ ద సీడ్. సో ఇన్ Jewish history, sowing always is accompanied by a festival where you have people weeping around you. Kani, there comes a season when you harvest. When you harvest, they have another season where everybody will rejoice. Jesus says, I'm going to bring these two seasons together. విత్తువాడు కోయువాడు కలిసి సంతోషించు కాలం వస్తుంది. That is the season of the Holy Spirit. Do you want to be in that season always? పరిశుద్ధాత్మ కాలములో నీవు నేను నివసించాలని, కంటిన్యూ చేయాలని ఆరాటపడుతున్నామా, ఆశపడుతున్నామా? What have we learned this evening? Did we move away from Jerusalem? యెరూషలేము పట్టణం నుండి మనము వెళ్ళిపోయామా? We missed a blessing. But in those days it might be different. But Jesus said, ఇదిగో ఇచ్చేయించువానికి అందరినీ వచ్చి ఉచితముగా జీవజలం పుచ్చుకొననేమో. Those who thirst, let him come and drink from me. Be it పాపాత్మురాలైన సమరయ స్త్రీ లాంటి వారిని కూడా యేసు ప్రభు తోసివేయకుండా he filled her with water. సమృద్ధి అయిన జీవజలముతో ఆమెను నింపి పంపించాడు. Did you move away from Jerusalem? చిన్న ఆజ్ఞల్లో తప్పిపోతున్నావా? దేవుడు నీకు తెలియజేసిన పరిశుద్ధాత్ముడు నీలో పెట్టిన భారం చిన్న వాటిని పెడచెవిని పెడుతున్నామా? Remember, the Lord wants to fill all of us. ఆత్మ పొందారా అన్న ప్రశ్నలు మనం వేసుకుంటాం. Today I want to ask the same question in a different way. How long has it been you experienced the renewal of the Holy Spirit? Has it been more than one day? It's too long. అనుదినము ఆత్మ ద్వారా నూతనపరచబడిన వారమై ఉన్నాం. Being filled with the Holy Spirit is not an end in itself. ఒకసారి నింపబడ్డాము, దేవుని ఆత్మ నా మీదకి వచ్చాడు, నేను భాషలు మాట్లాడాను, లేకపోతే నేను అద్భుతాలు చేశాను, లేకపోతే నాకు వాక్యం వచ్చింది అని చెప్పావు, మంచిది. But it should not have stopped there, because Spirit is coming over and over and over and again on you. It is not an end. There is no end for the Holy Spirit. పరిశుద్ధాత్మకు ముగింపు లేదు. Holy Spirit is not yet done with us. Pentecost did not stop 2000 years ago. It's happening now. It's happening amidst us now. Are we ready to receive the Holy Spirit? పెంతెకోస్తు దినము రోజు ఎగ్జాక్ట్లీ అపోస్తల కార్యములో చదవబడిన వాక్యం, వారందరూ ఒకే భాషతో మాట్లాడుతున్నారంట. There was a transparency. There was a commonality. Their language was one. Today, the question we have to pose for ourselves is, what language do we have? నీ భాష ఏంటి? ఏ భాష నువ్వు వాడుతున్నావు? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అవర్ వర్డ్స్, నో. వాట్ ఈస్ యువర్ లాంగ్వేజ్? లాంగ్వేజ్ can be communicated in any way, through our body actions, through our words, through our forehead.
through the way we walk. ఇవన్నీ నీ భాష నా భాష ఆత్మ నింపుదలను సూచిస్తున్నాయా? If not, our Lord is calling us to change our language. Or the language that the people who were filled with Spirit had was very transparent. ద్వంద్వార్థాలు లేవు, దాగి ఉన్న పరిస్థితులు లేవు. వాళ్ళు మాట్లాడుకున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, ఏమి చేసినా ఇంపుగాను, ప్రభువుకు మహిమకరంగాను, దేవుని బిడ్డల వీరు అని చెప్పబడినట్లుగాను. They know, everybody were able to see they are filled with the Holy Spirit. What is my language today? What is your language today? Did God touch your language? Did God change your language? ప్రభువు నీ భాషను ఆశీర్వదించాడా? ప్రభువు నా భాషను ఆశీర్వదించాడా? పెంతెకోస్తు దినము ఈ రోజుతో ముగిసిపోదు. మనము జీవించి ఉన్నంత కాలము ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాంట్ టు ఫిల్ us. ఐఎమ్ వెరీ షూర్ ఆధ్యాత్మిక జీవితంలో మనందరము వీఆర్ ఎట్ ద వెరీ పెరిఫరల్ లెవెల్, అంచుల్లో ఉన్నాం. అంచుల్లో ఉండి ఏదో సాధించినట్టు మనం భావించుకుంటున్నాం. నో, we didn't yet touch the depths and peaks like some of the mystical writers write. ఆ అంచుల్లోకి పోవటానికి కూడా మనకు మనమే అడ్డైపోతున్నాం. We try to go, we pray, we got close and we walk few steps back. ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్న చందమున సంవత్సరాలు, జీవితాలు గడిచిపోతున్నాయి. Why don't we long for that real, deep, intense, intentional touch of the Holy Spirit? ఎందుకు మనం అది పొందుకోలేక ఆచారాల్లో, పద్ధతిలోకి అడ్జస్ట్ చేసుకున్నాం? వాట్ ఈజ్ మై లాంగ్వేజ్? వాట్ ఈజ్ అవర్ లాంగ్వేజ్? పెంతెకోస్తు రోజు, వాట్ ఈజ్ అవర్ లాంగ్వేజ్? ఈజ్ ద స్పిరిట్ బీయింగ్ కమ్యూనికేటెడ్ త్రూ మీ ఆర్ నాట్? లెట్ us all stand and look to the Lord in prayer. ప్రభువా, ఈ విశిష్టమైన దినాన్ని నీవు ఎంచుకొని 10 ఆజ్ఞలు నీవు ఇచ్చిన రోజు, కోత పండుగ, హార్వెస్ట్ ఫెస్టివల్, మీనింగ్ టు సే దుఃఖము మునిగిపోయింది, మాకు సంతోషమే అని చెప్పుకునే ఆ పండుగ రోజు, యు చోజ్ టు సెండ్ ద హోలీ స్పిరిట్ ఆన్ టు us. ప్రభువా, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. It's not like something which I can get and put it in my wallet. No. It's much deeper than that. It's very unique than that. దేవుడు గొప్పవాడు. తన్ను ప్రేమించు వారికి కొలత లేకుండా ఆత్మనిస్తానని వాగ్దానం చేశాడు. Immeasurable Spirit. Did we have a taste of it? Why not? ప్రభు మనము చెడ్డవారమని ఆత్మలో మనకు పాలు దయచేయటం లేదు, కానీ ప్రభువు మనకు ఆ తీవ్రత కోసం చూస్తున్నాడు. Do we really long for it? Do we really want it? Do we really, 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 really want it? Oh, the promise of the Holy Spirit is open. ఇచ్చయించు వానిని ఉచితముగా పుచ్చుకొననిమ్ము. When the Holy Spirit comes, there is a judgment. నేను పాపిగా కొనసాగుతూనే పరిశుద్ధాత్మను పొందుకుంటానంటే అది సాధ్యము కాదని మనందరికీ తెలుసు. Let us look to the Lord in prayer. Oh Lord,
నా నిజ స్థితి నీకు తెలిసే ఉన్నది నాయన. నీ ఆత్మను భరించే పాత్రగా నేను ఉండాలని ఆశపడుతున్నా. Enough of how I lived in the peripheries. అంచుల్లో బయట జీవించినంత కాలము చాలు నా తండ్రి. లోతైన జలములలో లోతున వినబడే స్వరం. Oh, the deeper voice of the Lord in the deepest waters. That is for us. That is for all of us. What is your language? You may be driving with your friend in the car. What is your language? You may be walking alone for your exercise. What is your language? నీ భాష ఏంటి? అసలు నీకు భాష ఉన్నదా లేదా? Do you have? If you have, did you lose your language? ప్రభువు నీకు ఇచ్చిన కొత్త పాటను పోగొట్టుకున్నావా? ప్రభువు నీకు ఇచ్చిన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావా? This day is an opportunity for us to lean back onto Him. Be filled with His Spirit, His joy and His peace. ఆయన సన్నిధిలో ఆయన రొమ్మున ఆనుకొని దేవుని ఆత్మను ఆస్వాదించే రోజు. Let us all open our lips and hearts. మేడగది మీద ఆత్మ కోసము కనిపెట్టిన విధంగా let us look to the Lord in prayer. మా తండ్రి, మా ప్రభువా, మా దీనత్వములో నిన్ను వెతుకుచున్నాం, మా పాపములో నిన్ను వెతుకుచున్నాం, మా దౌర్భాగ్య స్థితిలో నిన్ను వెతుకుచున్నాం. Oh Lord, it is not enough to confess, but you wanted us to come to you. ఇచ్చయించు వానిని పుచ్చుకొన నిమ్ము. You wanted us to receive the holy waters. మా తండ్రి, మీ జీవజలమును పుచ్చుకోవడానికి మేము ఆశపడుచున్నాము నాయన. మా తండ్రి నాయన, మేము ఆశపడుచున్నాం. We want to receive it. We will receive it. We are receiving it. తండ్రి, నీకు స్తోత్రములు. నీ బిడ్డలను మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. మా తండ్రి, మా హృదయములో మీ ఆత్మను నింపుచున్నందుకు వందనాలు. అబ్బా తండ్రి అని పిలవటానికి మాకు నేర్పించే నీ వాక్యమును బట్టి స్తోత్రములు. ఓ ప్రభువా నాయన, నీ వాక్యమును సరిగా నేర్చుకుంటానికి మీరు మమ్మల్ని పిలుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఓ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, వీ కమ్ టు యూ. స్పిరిట్ ఆఫ్ గాడ్, వీ కమ్ టు యూ. Spirit of God, we come to you. In our sicknesses, we come to you. In our weaknesses, we come to you, O Lord. దేవుని వైన ఆత్మలో 3-4 వచనాలు పాడుతాం. The Spirit of God helps us to call our God as Father. తండ్రి, అబ్బా అని మొరపెట్టుటలో ఉన్న మాధుర్యాన్ని తెలియజేసే పరిశుద్ధాత్మ. దేవా విశుద్ధ తేజమా, జీవంపు వాక్యమిమ్మయా, మా తండ్రి
మా తండ్రి, మా తండ్రి, మా తండ్రి, అబ్బా మా తండ్రి అని పిలవటానికి మాకు సహాయం చేస్తున్నా మా ప్రియ పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న మా యేసయ్య, మా తండ్రి, మా ప్రభువా, ఆ తండ్రి రొమ్మును మాకు పరిచయం చేసిన మా యేసయ్య, జీవంపు వాక్యము మాకిచ్చి ప్రతి పరిస్థితిలోనైనా మా తండ్రి అని పిలవటానికి మా ప్రభువా మాకు నేర్పించు మా యేసయ్య. అబ్బా తండ్రి అని మొరపెట్టు దత్తపుత్రాత్మను, స్వీకృత పుత్రాత్మను మాకు ఇస్తానని చెప్పారు. Oh Lord, it's been a while that we called our Lord as a real Father who is close to us in our sicknesses and in our sorrows. Holy Spirit, we come to you. Fill us, strengthen us. మీ జీవ జలముతో మమ్మల్ని తృప్తిపరచమని వేడుకొనచ్చు. అబ్బా తండ్రి అని మొరపెట్టగలిగిన ఆత్మ అనుక్షణము మాకు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన నిన్ను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ.